నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి రాజముద్ర. రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల. ఏపీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి యత్నాన్ని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధానిపై ఆంధ్రజ్యోతి రాసిన సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులకు తెగబడటం హేయం. రౌడీ మూకలతో మీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని సీఎం ఎద్దేవా. 2019-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అన్న ఎంపీ కేశినేని శివనాథ్. మోదీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని వ్యాఖ్య. 3 రాజధానులు అనబట్టి జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యారని వ్యంగ్యం. ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లుతుందన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటని ఎద్దేవా. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విమర్శ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏపీ పునర్విభజన చట్టం 2014ని సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 1-2వ తేదీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల అయింది. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఆ వెంటనే గెజిట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026గా దానికి చట్టరూపం ఇచ్చారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ సోమవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 కింద దఖలు పడిన అధికారాల్ని అనుసరించి ఆమె వెంటనే దానిపై సంతకం చేశారు. అమరావతి కిందకి సిఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా పార్లమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. శాసనసభ చేసే సవరణలకి చట్టబద్ధమైన విలువ ఉండదు. అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. హైదరాబాద్ లోని ఏపీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై ఆంధ్రజ్యోతి రాసిన సంపాదకీయానికి సమాధానం చెప్పలేక రౌడీ మూకలతో మీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. దాడులు, బెదిరింపులకు మీడియా భయపడదని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగటం మీడియా స్వేచ్ఛపై దాడిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. సొంతగా మీడియా సంస్థల్ని నడుపుతూ మీడియాను అడ్డుపెట్టుకుని అనీతిక చర్యలకు పాల్పడుతున్న వైసీపీ తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయటం అసంబద్ధమని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడిన నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. 3 రాజధానులు అనబట్టి జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యారని, ఇప్పుడు మావిగన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని
హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని, ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ తెలియజేశారు. ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా 30,000 ఎకరాలు కావాలని జగన్ చెప్పారని అన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అమరావతిని అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రంలో 3 ముక్కల ఆట ఆడారని విమర్శించారు. 2019 నుంచి 24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ తెలిపారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చేలా ఎంతో తపన పడ్డారని అన్నారు. హైదరాబాద్ ను మించి అమరావతి అభివృద్ధి చెందాలని భావించారని అన్నారు. డిఆర్డీఓ ద్వారా శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశాం. విజయవాడ నగరంలో 3,900 కోట్లతో వాటర్, డ్రింకింగ్ వాటర్ కాకుండా ఈ విజయవాడ నగరంలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువలు రాకుండా మినీ ఎస్టీపీ 25 మినీ ఎస్టీపీలు కట్టడం. వీటితో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ విధంగా ఇబ్రహీంపట్నం నుంచి కనకదుర్గ గుడి వరకు ఫ్లైఓవర్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి బెంచ్ నుంచి పెనంలూరు అయిపోతున్నాం, మెడికల్ కాలేజ్ నిడమానూరు దాకా ఫ్లైఓవర్. ఇన్ని పనులు పోతే ఎన్నో సంవత్సరాల నుంచి రామర్పాడులో ఆర్యూపీకి కావాలని కొనదల ప్రాంత ప్రజలందరూ, కొనదల 20 సంవత్సరాలు ఎల్సీ నెంబర్ 3 స్టార్ట్ చేసాం, ఎల్సీ నెంబర్ 8 స్టార్ట్ చేసాం, సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసాం. బాంబే కాసి 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి బాంబే కాలనీకి స్టేడియం వరకు స్ట్రైట్ రోడ్డు తీసుకొస్తున్నాం. ఇవన్నీ మా నేను కలిసి చేసిన పోతే ఎన్నో బందర్లో కానీ విజయ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాం. అమరావతి రాబోయే సెక్రటేరియట్ ఈ విజయవాడలో సెక్రటేరియట్ కూడా పక్కన అడ్మినిస్ట్రేటివ్ ఉంది. అంటే ఇదంతా కూడా నగరం కూడా ఒక అమరావతి. గౌరవ ముఖ్యమంత్రిలోనే గ్రేటర్ విజయవాడ, ఆ గ్రేటర్ విజయవాడ మేము 2010 కోర్టు కేసులు వేయటం వల్ల 2010 కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు చేయకుండా విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ, గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు, అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెనంలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటని అన్నారు. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకుల అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని తెలియజేశారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్, క్యూబా, వెనిజులాపై అమెరికా ఆకృత్యాలు, క్యూబాపై ఎకానమిక్ బాంబింగ్ ను అమెరికా ఎంపీలు ఖండిస్తున్నారని, ఆయన ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటని చెప్పారు. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు కేంద్రం పట్టించుకోవటం లేదని తెలియజేశారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల్ని నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేయాలని మండిపడ్డారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. ఆయన ఏమనుకుంటారో నాకైతే అర్థమయ్యేది. ఆయన ఏం చెప్తే అదే ప్రజలంతా నమ్ముతారేమో అనుకుంటారు. అసలు నిన్న అనంతపురం జిల్లా యాడికి పోయారు. యాడికిలో ఆయన ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు,
రాయలసీమ ప్రాంతానికి 200-300 టీఎంసీల నీళ్లు కావాలి. ఆ నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే నీళ్లు అక్కడి నుంచి డైవర్షన్ చేయాలి. దాదాపు 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలోకి వృధాగా పోతూ ఉన్నాయి. 1500 టీఎంసీలు కృష్ణా జలాలు సముద్రంలోకి ఉన్నాయి. కాబట్టి అక్కడ 1000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోకుండా వాటన్నిటిని కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తే కనీసం 200-300 టీఎంసీలైనా డైవర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏమంటే, మీరు ఈ మాట ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారని నేను అడుగుతాను. మీరు 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే పాడిందే పాడగా పాచిపల్ల దాసరని అదే పాట పాడతాను. నువ్వు పాటే మార్చడంలే, అదే పాట. ఇంకా ఎన్నేళ్ళు చెప్తావని నేను అడుగుతాను. ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది? నీవు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే శంకుస్థాపన చేశావో, 100వ ప్రాజెక్టు శంకుస్థాపన చేశావు, పూర్తిగా 30 ఏళ్ళు. అదేవిధంగా గాలేరు నగరికి శంకుస్థాపన చేశావు, అది కూడా 30 ఏళ్ళు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. మైలవరం శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్ కొండపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యల్ని సంబంధిత శాఖల అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంట్లో వివిధ సమస్యల మీద 60 ఫిర్యాదులు వచ్చినాయి. కొన్ని మంచినీటి సమస్య పరిష్కరించమని, కొన్ని నివేశన స్థలాల కోసం, కొన్ని పెన్షన్ల కోసం, ఇట్లా రకరకాల సమస్యల మీద రావటం జరిగింది. ఇవన్నీ కూడా క్రమానుగుణంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. వారి ఇవన్నీ ఈరోజు సాయంత్రం కల్లా వాడికి పంపిస్తాం. అట్లాగే హౌసింగ్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏ విభాగాలకు సంబంధించి ఆ విభాగాలకు రెవెన్యూ వాళ్ళకి పంపించి వాటిని ఫాలోఅప్ చేసి సత్వరం పరిష్కారం కావాలి అనే దీంతో పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం ఈ కూటమి ప్రభుత్వం తరఫున అని తెలియజేస్తూ, అట్లాగే ఇటీవల అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్లో చట్టం, రాజ్యసభ ఆమోదం పొందిన మన రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేసినందుకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపన్ని గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి చివరికి ఏది చేయకుండా ఈరోజు వస్తూ ఉంటే రాజధాని మళ్ళీ చివరి నిమిషంలో కావాలని చెప్పి మావిగన్ అని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త నాటకానికి తెరతీసి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డి గారికి సుతారం ఇష్టంగా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినా మేము ఈ ప్రాంతాల్లోకి అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని యువ నాయకుడు కేశినేని వెంకటు చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలాగా కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో అమరావతి పవిత్ర జల హారతి కార్యక్రమం దుర్గాఘాట్ వద్ద భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్ తనయుడు యువ నాయకుడు కేశినేని వెంకట పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని చారిత్రాత్మక విజయమని ఈ సందర్భంగా అభివర్ణించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్ లో బిల్లును ఆమోదించడం చారిత్రాత్మక విజయమని అన్నారు. అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సందర్భంగా ఈరోజు ఇక్కడ
హారతి ఇవ్వడం జరిగింది. ఈ అమరావతి బిల్లు ఈ ఎన్డీఏ కూటమిలో వస్తాం మా అందరికీ చాలా ఆనందకరం. ఇంకా ఇవాళ ఒక చాలా హిస్టరీలో గుర్తుండిపోయే రోజు. ఈ అమరావతి బిల్ తీసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ఎంపీలకి, ఇంకా అదేవిధంగా ఈ బిల్ని సపోర్ట్ చేసిన పార్లమెంట్లో ప్రతి పార్టీకి మా ధన్యవాదాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాలని అభివృద్ధి చేసి, అదేవిధంగా విజయవాడని కూడా అదే దృష్టితో గ్రేటర్ చేసి ఈ విధంగా అమరావతిలో. నేను విజయవాడ భవానీపురంలో ఉంటానండి. నేను మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ చేయించి, అసెంబ్లీలో కూడా పాస్ చేయించి, విద్య, వైద్య, ఉద్యోగం గురించి ఆలోచించి అమరావతి నిర్మాణాన్ని ముందుకు పరిగెత్తిస్తారని ఈ సందర్భంగా వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నవ్యాంధ్రప్రదేశ్ చేతా శ్రీ వైష్ణవ సంఘం తరపున హార్దిక శుభాభినందనలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు పరుగులు పెట్టిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ముద్రాంతకం శ్రీనివాసరావు నా పేరు. నేను భవానీపురం విజయవాడలో ఉంటానని. ప్రతి శుభకార్యాన్ని ప్రజాసేవతో ప్రారంభించడం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన సాంప్రదాయమని ఆ పార్టీ యువనేత బోండా సిద్ధార్థ తెలిపారు. ప్రతి కార్యకర్త సేవా దృక్పథంతో ముందుకు రావాలని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ సాయిబాబా గుడి సెంటర్ వద్ద సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సూచన మేరకు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్త సుల్తానా ఈశ్వర్ కుమార్తె హనిశ్రీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా పాఠశాల విద్యార్థులు, వాహనదారులు, స్థానిక ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ చిన్నారి అనిశ్రీతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. ప్రతి కార్యకర్త సేవా దృక్పథంతో ముందుకు రావాలని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, డివిజన్ అధ్యక్షులు కుర్మాపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, ఇన్ఛార్జి పిరియా సోమేశ్వర, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, క్లస్టర్ అలా తారక రామారావు, చిట్టితల్లి, ఎండి గౌసియా, ఎస్కే ఫర్విన్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుల్తానా దుర్గారావు గారి కుమార్తె హనీశ్రీ జన్మదిన సందర్భంగా ఈరోజు వేసవి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మజ్జిగ పంపిణీని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా మజ్జిగని తన జన్మదిన సందర్భంగా ఇవ్వాలని తన ఒక మంచి ఆలోచనని అభినందించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ నేను రావటం, తద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బోండమ్మ గారు ప్రమాణ స్వీకారం చేశారో 2014లో, అప్పటి నుంచి వరకు కూడా ఇప్పటి వరకు ఏ కార్యకర్త, నాయకుడు పుట్టినరోజైనా, ఏదో మంచి శుభకార్యమైనా అది ప్రజాసేవతోనే మొదలవ్వాలని ఒక ఆయన ఆలోచనని ఉదాహరణగా తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పాటించడం అనేది చాలా ఆనందకరం. ఈ సాంప్రదాయాన్ని దాదాపు 15 ఏళ్ళుగా మేము కొనసాగిస్తున్నాం. అది మా ఇంట్లో ఏ పుట్టినరోజైనా సరే, మా నాయకులదైనా సరే ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అంత చిన్న వయసులోనే ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకు రావడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా. విజయవాడ 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీలో నిలిచిపోయిన డ్రైనేజీ సమస్యని వారం రోజుల్లోగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆటోనగర్ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల CRDA నిధులతో 3 కీలక రోడ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ చేతుల మీదుగా నేడు శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీ 2వ లైన్లో పర్యటించి స్థానిక డ్రైనేజీ సమస్యని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆటోనగర్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సుమారు 100 కోట్ల రూపాయల CRDA నిధులతో 3 కీలకమైన రోడ్ల నిర్మాణానికి నేడు మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా తిక్కల రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, పాలిటెక్నిక్ కాలేజీ రోడ్లో ఎలా కాలేజీ రోడ్డు, ESA హాస్పిటల్, గుణదల ప్రాంతాల్ని పర్యటించారు. క్షేత్రస్థాయిలో నగరంలో జరుగుతున్న డీసిల్టింగ్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. వర్షం కురిసినప్పుడు రోడ్డు పైన నీటి నిల్వలు ఉండే ప్రాంతాలలో నిర్మల కాన్వెంట్, పెనమనేని, పాలిక్లినిక్ రోడ్డు, ESA హాస్పిటల్ తరచుగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అటువంటి ప్రాంతాలలో డీసిల్టింగ్ పనుల్ని పూర్తి స్థాయిలో చేయాలని అన్నారు. సాయంత్రం 5 గంటలకి మన మంత్రివర్యులు నారాయణ గారి చేతుల మీద కూడా విజయవాడ నగరానికి అవసరమైన 3 రోడ్లు, అంటే రోడ్లు ఒకటి విజయవాడ సంబంధించిన రోడ్డు అయినా మిగతా 2 కూడా, ఒకటి గన్నవరం నియోజకవర్గం, రెండోది పెనమలూరు నియోజకవర్గానికి. ఆ రోడ్ల వలన అక్కడ ప్రజలకి లేదా రైతులకి వీళ్ళందరికీ కొంత లాభం వచ్చినా విజయవాడ ఆటో నగర్కి మంచి దారులు ఏర్పడిపోతున్నాయి. సుమారు 100 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మంత్రివర్యులు నారాయణ గారు CRDA అని చెప్పించడం జరిగింది. ఎందుకంటే ఆటో నగర్కి లారీలు వచ్చే దారి లేక వ్యాపారాలు సన్నగిలుతున్నాయని చెప్పి ఆటో నగర్లో ఉన్న ఆ షెడ్లు, మెకానిక్లు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే వారి కోసం ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలని CRDA నుంచి తీసుకుని 3 రోడ్ల నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అది ఒక మంచి పరిణామం. ఇక ట్రైన్ల కోసం విజయవాడకి ప్రధానమైన సమస్య మన నియోజకవర్గం కానీ, తూర్పు నియోజకవర్గం కానీ, లేకపోతే సెంట్రల్ కానీ, వెస్ట్ కానీ సైడ్ డ్రైన్స్ వర్షం కురిసినప్పుడు ఆ డ్రైన్ నుండి కూడా పొంగి, వర్షం లేనప్పుడు కూడా పొంగే పరిస్థితి ఉంది. ఎందుకంటే L&T వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని సగంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్ళేటట్టుగా చేసిన సందర్భంలో అది అసంపూర్తిగా ఉండటం వలన దళిత క్రైస్తవుల హక్కుల సాధన ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మౌనం వీడాలని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ శ్రీమంతులు పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో భారతీయ క్రైస్తవ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళితులు తమ మత స్వేచ్ఛను కోల్పోయారని, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు SC హోదాను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. 2005లో UPA ప్రభుత్వం నియమించిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ దళిత క్రైస్తవులకు SC హోదా ఇవ్వాలని స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ నేటికి అది అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులు అసెంబ్లీలో తీర్మానాలు చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని గుర్తు చేశారు. త్వరలో కలెక్టరేట్ ముట్టడి, తదుపరి అసెంబ్లీ ముట్టడి, తదుపరి పార్లమెంటు ముట్టడి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ K. రాజబాబు, IFC జనరల్ సెక్రటరీ బిషప్ G. జాన్ ప్రసాద్, డాక్టర్ మందపల్లి శామ్, సెనేటర్ ఆకుమర్ శామ్యూల్, IFC రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రతినిధులు, వివిధ చర్చిల పాస్టర్లు మరియు క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళిత క్రైస్తవులను వారికి మత స్వేచ్ఛ లేనటువంటి తీర్పును ఒకటి షెడ్యూల్ కులాల వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వెళ్తే వాళ్ళు SC హోదా కోల్పోతారు, వారు BCCలోనికి నెట్టివేయబడతారని మొన్న ఒక పాస్టర్ గారు చిన్న ఇష్యూ గురించి, గుంటూరు పాస్టర్ గారు ఒక ఆయన కోర్టులో వేయటం, దాన్ని బట్టి ఇది ప్రస్తుత నడుస్తున్నటువంటి వారుగా అందరిలో కూడా ఇదొక కలవరం కింద కనబడుతుంది. ఏదో జరిగిపోతుంది. క్రైస్తవులంటే ఈ దేశస్తులు కాదు, వేరే దేశస్తులుగా వీళ్ళని చూసేటటువంటి విధానంలో ఉన్నదేమో అన్న భావనలు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న, ముఖ్యంగా అన్ని కులాలకి కాదు, OC, BC, STలకి క్రైస్తవ్యం స్వీకరించినా కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లట్లేదు. కానీ క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి షెడ్యూల్ కులాలకు మాత్రమే ఇది వివక్షగా సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వటం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 SC 3వ పేరాను దాన్ని అనుసుగా తీసుకుని ఇది చెల్లదని చెప్పి భావించటం అన్న దాని గురించి ఈరోజు
దేశవ్యాప్తముగా ఉన్నటువంటి యావత్ దళిత క్రైస్తవులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా ఈ విషయంలో దళిత సంఘాలు కూడా ఎస్సీ షెడ్యూల్ కులాల సంఘాలు అలాగనే క్రైస్తవ సంఘాలు ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటుంటే క్రైస్తవుల్లో ఏదో ఒక ఆందోళన చర్చికి వెళ్తే మీ రిజర్వేషన్ కోల్పోతారని ఇదొక భూతం కింద చూపించి భయపెట్టేటటువంటి రీతిలో కనబడుతుంది. ఆర్టికల్ 25 ప్రకారంగా అందరికీ మత క్రైస్తవ మైనార్టీలపై ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు దాడులు చేయడం హేయమైన చర్య అని ఏపీ క్రిస్టియన్ సొసైటీ సభ్యులు పాస్టర్ జేమ్స్ కుంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రఘురామకృష్ణంరాజు కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా అనుమతులు అవసరం లేని సుమారు 10 గృహ ప్రార్థన మందిరాన్ని కూల్చివేయడం, వందల మంది చర్చిలకు వెళ్లే పేదల ఇల్లు తొలగించడం జరిగిందని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు పాస్టర్ జేమ్స్ కుంపట్ల మాట్లాడారు. ఆకివీడు పెద్దపేటలో స్థానిక గ్రామస్తులతో కలిసి సామరస్యంగా తగిన చర్చలు జరిపి ఆలయ నిర్మాణం చేపట్టకుండా మత అల్లర్లకు రేపటానికి అధికారం దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున పోలీసులు అధికారులు మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తల్ని అధిక సంఖ్యలో వెంట పెట్టుకుని వచ్చి రెచ్చగొట్టి గొడవలకి దారితీసిన ఘటనలు మరియు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హిందూ మత కార్యకర్తలు వచ్చి ప్రత్యేక ప్రాంగణాల్లో ఏర్పాటు చేసి మత ఘర్షణలతో క్రైస్తవ మైనార్టీలపై హిందూ మత సంఘాలకు పెత్తనం కల్పించి పెద్ద ఎత్తున అల్లర్లకు ప్రణాళిక విదితమే అని చెప్పారు. అనంతరం కూడా 144 సెక్షన్ విధించి భక్తులు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలకు ఆటంకం కలిగించి పెద్ద సంఖ్యలో అరెస్టులు చేసి వందల సంఖ్యలో చర్చిలకు నోటీసులు ఇస్తాం, చర్చికి వెళ్తే క్రైస్తవ భక్తులకి క్రిస్టియన్ సర్టిఫికెట్ మంజూరు చేసి బలవంతంగా మత మార్పులు చేస్తామంటూ మీడియా సమావేశాల ద్వారా ప్రకటించడం దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన మతాలు అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని చెప్పి ప్రధాన మతాలు ఉన్నాయి. అయితే ఇందులో క్రైస్తవులను మాత్రము ప్రతిరోజు వార్తల్లో నిలబడుతున్నారు. వారి మీద దాడులు జరుగుతున్నాయి. చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు, రకరకాలైనటువంటి హింసలు, వ్యతిరేకతలు, పవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే పెరిగిపోయాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఉండి నియోజకవర్గంలో చెలరేగినటువంటి ఈ మత ఘర్షణలు కల్పించేసి ఈరోజు మొన్న ఈస్టర్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, 144 సెక్షన్ పెట్టేసి ఆ రోజు ఎవరు ప్రార్థన కూడా పోలేనటువంటి పరిస్థితిలో కట్టుదిట్టాలు చేసినటువంటి పరిస్థితి వచ్చేసాయి. కారణము ఈ మత ద్వేషము, మత హింస క్రైస్తవుల మీద పెరిగిపోవటం వలన మరి అది జరిగాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కడో పెద్దపేటలో మరి జరిగినటువంటి గొంతేరమ్మ గుడి విషయము, తర్వాత రాములవారి గుడి, ఏ గుడి కట్టుకోవాలని చెప్పి వచ్చినటువంటి ఘర్షణలో మాకు అర్థం కాని విషయం ఏంటంటే 113 చర్చిలకి నోటీసులు ఎందుకు ఇవ్వాలి? 113 చర్చిలకి. కుంపట్ల ఏపీ క్రిస్టియన్ సొసైటీ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. నాతో ఉన్నది పాస్టర్ అరుళర్స్ గారు, పాస్టర్ మున్నంగి పాల్ ప్రసాద్ గారు, పరిశుద్ధ బాబు గారు. ఈరోజు ఈ యొక్క విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తవ మైనార్టీల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. మనకు తెలుసు 2014 నుండి మత రాజకీయాలు అన్నది చాలా గట్టిగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు గత సంవత్సరంన్నర నుండి తన నియోజకవర్గంలో సుమారు 10 చర్చిల్ని బుల్డోజర్తో కూల్చివేయడం జరిగింది. వందలాది దళిత గృహాలని, చర్చి దగ్గర ఉన్న ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. సరే, ఏదో చేస్తున్నారు, ఏదో రెమెడీ ఉంటుందేమో అనుకున్నప్పటికీ మొన్న ఒక పెద్దపేట అన్న గ్రామంలో జనసేన లేదా ఇతర పార్టీ వాళ్ళని కొంతమందిని, సుమారు 200-300 మందిని ఒక కార్యక్రమానికి ఆ గ్రామంలో తీసుకువెళ్ళి ఆ గ్రామంలో దళితులు వీరు గొడవ పడతారు అని తెలిసినా సరే పోలీస్ పికెటింగ్ తీసుకువెళ్ళి గొడవ పడ్డారు. గొడవ పడడం గురించి మాకు సంబంధం లేదు, కానీ గొడవ పడడం కారణంగా గొడవలు జరుగుతాయని కూడా అక్కడ సామరస్యంగా ఆయన కట్టుకున్న ఆలయం కట్టుకోవచ్చు,
కాకపోతే రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా ఎల్పీజీ డీలర్స్ అనేక ఇబ్బందులు గురవుతున్నారని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ కావాలి అంటే ఈకేవైసీ, ఓటీపీలు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఏదైనా సమస్య ఉంటే 1906 నెంబర్ని సంప్రదించవచ్చని, అంతేకాని కొంతమంది సృష్టిస్తున్న అపోహల్ని నమ్మవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఏదైతే ఇంతకుముందు 20%, 40%, 60% అంటా ఉందో ఆ ప్రకారం మాకు లోన్లు వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తులకు ఏదైతే ఫ్యాక్టరీస్కి కానీ, హోటల్స్కి కానీ, హాస్టల్స్కి కానీ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఎటువంటి అపోహలకు పోవద్దండి. మీరు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోండి. మీకు ఒకవేళ ఐడి నెంబర్ లేకపోతే కూడా ఐడి నెంబరు తీపించుకోండి. దాన్ని మీరు ఐడి నెంబర్ను ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఓఎంసీస్కు మనం పంపించాలి. ఇది బాగా చేసుకోండి. ఇన్ కేస్ ఈ విధంగా ఎటువంటి ఎక్కడైనా పొరపాట్లు కానీ, తప్పులు కానీ డిస్ట్రిబ్యూటర్ వల్ల కానీ, మా స్టాఫ్ వల్ల కానీ జరిగినప్పుడు దీనికి వేరే విధానం కూడా ఉందండి. ఏదైతే లోకల్లో డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ అథారిటీస్తో పాటు ఓఎంసీస్ ఉన్నాయి, సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు. దాంతోపాటు 1906 అనే నెంబర్ ఉంది, ఫ్రీ డైల్ నెంబరు. దానికి మీరు కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసుకోవాలి తప్ప భౌతిక దాడులు దిగితే మటుకు ఈసారి ఖచ్చితంగా ఇబ్బంది పడేది తక్కిన వినియోగదారులందరినీ కూడా కోరుకుంటా ప్రతి ఒక్కరిని కాదు, అటువంటి దౌర్జన్యాలు చేసే వాళ్లకు అగెనిస్ట్గా మీరందరూ కూడా డెలివరీ బాయ్ కానీ ఈ పత్రికల వారికి, ఈ ప్రింట్ మీడియా వారికి, ప్లస్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో మీరు కనుక ఒక నెగిటివ్ వార్తని కనుక, అంటే ఏ వార్తనైనా సరే కొద్దిగా పదే ప్రచారంలోకి తీసుకెళ్తే అదే నిజం అని, వాళ్ళు నిజం ఉంటుందనే ఉండదనేదే వదిలేద్దామండి. ఆ వార్త పట్టుకుని మా ఆఫీసుల్లో ఎగబడి మరీ బుకింగ్ చేస్తున్నారండి. ఈ బుకింగ్ ఎంత రకంగా ఉందంటే, మేము సుమనా ఏజెన్సీస్లో నెలకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ డెలివరీ సిస్టానికి సరిపడు రోజుకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ సిస్టానికి, ఆ ప్యాటర్న్కి మా దగ్గర డెలివరీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని అధిగమించి రోజుకి 2000, 3000 బుకింగ్ వచ్చేసింది. 11, 12, 13 తారీఖుల్లో 3000, 4000 బుకింగ్ వచ్చేసింది. బుకింగ్ అన్ని రకాల విధానం బుక్ చేస్తారండి. ఒకసారి మన వాట్సాప్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి ఐవీఆర్స్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి మాన్యువల్గా వచ్చి బలవంతంగా బుక్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా బుకింగ్ చేసేప్పటికీ మేము డెలివరీ చేయలేనంత విధానంగా వచ్చేసింది. ప్లస్ మా సాఫ్ట్వేర్. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణాలు, మేము డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫీల్డ్ లెవెల్లో మేము ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నేరుగా మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఈ పంపిణీ వ్యవస్థ అనేది ఈరోజు కొత్తగా మేము ఎదుర్కోవటంలే. గత కొన్ని సంవత్సరాలుగా 40, 50, 60 సంవత్సరాలుగా ఈ పంపిణీ వ్యవస్థని గ్యాస్ డీలర్లు దేశవ్యాప్తంగా చాలా విజయపథంలో అన్ని క్రైసిస్లో కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం గతంలో ప్రాణాలకు తెగించి మరి కరోనా సమయంలో మా డెలివరీ బాయ్స్ కావచ్చు, మా గ్యాస్ డీలర్లు కావచ్చు, ఎలాంటి ఆటంకం రాకుండా ఇంటింటికి గ్యాస్ సరఫరాను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైసిస్ అనేది చూస్తున్నారు. ఇంకా పోతే మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా మనకు అంత ఇంత గ్యాస్ అందుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి రాజముద్ర. రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల. ఏపీఎన్
ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి యత్నాన్ని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధానిపై ఆంధ్రజ్యోతి రాసిన సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులకు తెగబడటం హేయం. రౌడీ మూకలతో మీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని సీఎం ఎద్దేవా. 2019-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అన్న ఎంపీ కేశినేని శివనాథ్. మోదీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని వ్యాఖ్య. 3 రాజధానులు అనబట్టి జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యారని వ్యంగ్యం. ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లుతుందన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటని ఎద్దేవా. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.